రామరాజుపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకుమరు లాకు ప్రాంతానికి చేరుకున్నారు. రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ వేచి ఉన్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టపరిహారం లేదు, కనీసం పంట నష్టాన్ని అంచనా వేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి రైతులంతా తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనే అంశాలను కూడా వైఎస్ జగన్కి విన్నవించారు రైతులంతా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 15 లక్షల ఎకరాలకి సంబంధించి పంట నష్టం జరిగిందని అంచనా ఉంది. ఆ పంట నష్టాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరిగా ఈ క్రాప్ కనుక జరిగి ఉంటే ఈ పంట నష్టపరిహారం విషయంలో పారదర్శకత ఉండేది. ప్రస్తుతం పారదర్శకత లోపించింది. తమకు పరిహారం అందుతుందా లేదా, అటు ప్రీమియం కట్టలేదు కాబట్టి, బీమా ప్రీమియం కట్టలేదు కాబట్టి ప్రభుత్వం కనీసం బీమా సంస్థ నుంచి కూడా పరిహారం అందే పరిస్థితి లేదు అని రైతులు చెప్తున్నారు. ఆకుమరు లాకులో ప్రస్తుతం మీడియా కూడా వెయిట్ చేస్తోంది. మరి కాసేపట్లో రైతుల సమస్యలకి సంబంధించి కూటమి ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలు ఉంచబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల విషయంలో అసలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నష్టపరిహారం ఎలా అందించబోతున్నారు, ఈ అంశాలన్నీ కూడా రైతుల తరపున ప్రశ్నించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం కృష్ణా జిల్లా పర్యటన ఉదయం 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు సాగింది. ఆకుమరు లాకు ప్రాంతానికి చేరుకున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు, మహిళలు, ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. తాము నష్టపోయిన పంటలకి సంబంధించి వరి కంకులను, అదేవిధంగా అరటి చెట్లను కూడా తీసుకొచ్చి వైఎస్ జగన్కి చూపించారు రైతులంతా కూడా. తాము పడుతున్న కష్టాలన్నీ కూడా వైఎస్ జగన్కి చెప్పారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్ మాట్లాడబోతున్నారు. రైట్, చూస్తున్నాం. పెడన నియోజకవర్గం ఆకుమర్రు లాకు ప్రాంతానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉదయం 9:30 గంటల నుంచి కృష్ణా జిల్లా పర్యటన సాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం రామరాజుపాలెంలో రైతులతో మాట్లాడారు ఆయన. అక్కడ పంట పొలాల్ని పరిశీలించారు. ఉదయం నుంచి కూడా పోలీసుల ఆంక్షలు కనిపించాయి. కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పలువురు నాయకులందరికీ కూడా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కూడా నోటీసులు ఇస్తూ వచ్చారు. ఎవరూ పర్యటనకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి దారి మళ్లించే ప్రయత్నం చేశారు రైతులందరినీ కూడా. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన పరిస్థితి. రైతుల కష్టాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నారు. ఈ 17 నెలల కాలంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు రైతులంతా కూడా. ఈ పంట నష్టం అంచనాకి సంబంధించి కనీసం అధికారులు పట్టించుకోలేదని చెప్తున్నారు. అదేవిధంగా అధికారులకి ఇచ్చిన డెడ్ లైన్ కూడా చూస్తున్నాం. కేవలం 24 గంటల సమయంలో పూర్తి నివేదిక అందజేయాలి అంటూ కూడా ప్రభుత్వం అధికారులకి సూచించిన పరిస్థితి. అక్టోబర్ 30వ తారీఖున రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన షెడ్యూల్. 31లోగా నివేదిక ఇవ్వాలని కూడా అధికారులకు చెప్పారు. 24 గంటల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేస్తే అందులో పారదర్శకత ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, పంట బీమా ప్రీమియం కనీసం కట్టలేదు. ఇప్పుడు మాకు నష్టపరిహారం అందించేది ఎవరు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కొట్టుకుపోయింది, మునిగిపోయింది. ఇక ఇతనాలు చూడండి అన్న, ఇగో అన్న, ఇంకన్నా సగానికి సగం తప్పలేపోయినాయి అన్న. అసలు రాజరోళ్ళు లేరన్న. మాకు ఏ అధికారి వచ్చి ఏ క్రాప్ చేశారో ఏం చేశారో మాకేం తెలియదు. అసలు మా బాధలు పట్టించుకున్న నాదులు లేడన్న. అన్నా నువ్వే అన్నా, నీకోసం ఎదురు చూస్తున్నావు అన్న. పొద్దులిచి అన్న కొంచెం మంచిలు తాగలేదన్న నీకోసం. నా పేరు సాయిబాబు అన్న. సాయన్న, బోసన్న, మీ పేరు బోస్ గారు. మన ఈ చేను సాయన్న, మీ పేరు రమేష్ అన్న, ప్రసాద్. ఈ చేను రైతండి. ఈ బోసన్న ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 10 ఎకరాలు. 10 ఎకరాల్లో మన 10 ఎకరాలు అన్ని ఉండేది. వచ్చేసారు సాయి.
మనకు ఇప్పుడు ఇది జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరికి వచ్చినాడా? ఎవడు అధికారి రాలేదు. నేను ప్రశ్నలు అడుగుతా అంటే సమాధానం చెప్తా ఉంటే కరెక్ట్గా వస్తా ఉంటారు మనకు. మీరు చెప్పాలంటే సార్ని కూడా అవుతుంది. ఎవరు నలుగురు చెప్తారు. చుట్టుపక్కల ప్రాంతమే కదా, అంత రైతులు ఇక్కడే కదా. సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యూమరేషన్ చేసింది అనేది లేదు. ఏ అధికారి అయినా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా, సుంకు ఇరిగిపోయిందా, సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఎవడైనా కానీ ముందుకు వచ్చి చూసి సుంకు ఉందా లేదా, సుంకు ఇరిగిపోయిందా లేదా అనేది చూసుకుని ఫర్దర్గా పాలు పోసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది రాసుకోవాలి. అందుకనే మనిషి రావడం ఇంపార్టెంట్. అందుకనే వచ్చి చూసి రాసుకునే కార్యక్రమం జరగదు. ఎవడు రాలే. మనమంతకు మనమే మన పరిస్థితి ఇది అని చెప్పి మనం పోయి బయటకు పోయి చెప్పినామనంటే పట్టించుకునే పరిస్థితి ఉందా? చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా మనం గన ఇది గన ఎవరైనా మనం చెప్తే, ఇది గన మనం గన ఈ ఇన్పుట్ సబ్సిడీ కోసం మనం అడిగితే పంటలు కొనుగోలు చేయము అని చెప్పి కూడా చెప్పినారంట కదా. అంటే దాన్ని కూడా కొనరని చెప్పినారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ కన్నా మనం కానీ అడిగితే పంట నష్టపరిహారం రూపంలో ఇస్తే, రైతుకి ఇస్తే ఈ మిగిలిన ధాన్యం మన దగ్గర కొనరని చెప్పి చెప్పినారు. అది కూడా చెప్తాను. అంటే మనమంతకు మనం ఎంత మనకు బాధ ఉన్నా కానీ మనం చెప్పకూడదు. మనం చెప్తే కానీ వాళ్ళు కనీసం పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగదు అనమాట. అంతేనా? ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు, ఈ 2 సీజన్లు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సీజన్లలో మనకు ఇన్సూరెన్స్ ఏ రోజు రాలే, ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు రాలే. పెట్టుబడి సహాయం కింద నెలకు సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని చెప్పినారు. 2 ఏళ్ళకి కలిపి 20,000, 40,000 కావాలి. ఎంత ఇచ్చినారు? 5,000 ఇచ్చినారు. అంతే. మిగతా అంతే దగ్గర కొట్టినారు. సో అన్నదాత సుఖీభవ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఎరువులు రేటు బ్లాక్ మార్కెట్ ఎంత కొన్నారు? యూరియా 1200 కూడా కొన్నామన్న ఒక కట్ట 3 రోజులు తపస్సు చేసి. 650-700 యావరేజ్ మీద 650-700 రూపాయలు పెట్టి మినిమం పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే 260 రూపాయలు, 260 రూపాయలు కట్టని 600కు 500 రూపాయలకు 750 కూడా పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి కొనాల్సిన పరిస్థితులే కొన్నాం. పంటలు గిట్టుబాటు ధరలన్నా కనీసం వస్తాయి అని అంటే అవి కూడా తగ్గించుకుని కొనుక్కునేది. అది కూడా తగ్గించుకునేది కొనుక్కునేది. నేడు సంవత్సరం బస్తాకి ఎంత కమ్మినారు? మొన్న సార్వాకి 1350 అమ్మాము. 1750 రూపాయలకి అమ్మాల్సింది 1350. అది మిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళామన్నా. అది తేమ శాతం ఎక్కువ ఉందని దానికి ఒక 100, తప్పతాలు ఉందని దానికి ఒక 100, ఇలా కటింగ్ చేసుకుంటూ పోతే మా చేతికి 1300 ఎకరం కట్టారు. అంతే, మన చేతికి ఇచ్చింది అంతే. సో అన్ని రకాలుగా కూడా పూర్తిగా వ్యవసాయం అనేది మనకు అన్ని రకాలుగా కానీ ఈ పీరియడ్లో పూర్తిగా నష్టంగానే వస్తూ ఉంది. పెట్టుబడి ఎంత పెట్టినారు? 30 నుంచి 40,000 వరకు పెట్టామన్న ఎకరానికి. పెట్టుబడి పెట్టాం. పెట్టాం. ఇప్పుడు చూస్తే ఎన్ని బస్తాలు చెట్టుగా ఉంది మనకు? ఇప్పుడు ఏమొస్తుంది చెప్పలేమన్నా. మన పరిస్థితి చూస్తే సుంకు పోయింది కాబట్టి ఏ మేరకు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 10 బస్తాలు వస్తాయో, 5 బస్తాలు వస్తాయో, ఇంకా తక్కువ వస్తాయో కూడా మనకు తెలియదు. మళ్ళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శ్యామ శాతం కటింగ్లు ఉంటాయి. ఇవన్నీ తప్పు గింజలు, ఎన్ని సుంకు పోసుకొని గింజలండి. కొట్టుకుని ఆ సుంకు పోసుకొని గింజలండి. ఎన్ని సుంకు పోసుకొని గింజలు, సుంకు పోసుకొని గింజలు, సుంకు రాలిపోయిన గింజలు. గాలి కొట్టుకుపోయింది అన్న, కొట్టుకుని తప్పైపోయింది. ఎన్యూమరేషన్ అతి ముఖ్యమైన భాగం ఇది. ఎంత డ్యామేజ్ అనేది ఇది రాయాలి, చూసి రాయాలి. పావుల వంతు కూడా రాదండి అసలు. ఆ కంకిలో పావుల వంతు గింజలు కూడా ఏం లేవండి. పాలు పోసుకోవాలి. నిలబడి చాలా బాగా ఇలాగే ఓకే. అంతేనండి. అవి కోస్తే కానీ తెలియదు సార్ అసలు ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది కూడా. ఎవరు చేసింది ఏమైనా సాయం చేసింది లేదు, ఎవరు పెట్టింది లేదు. కనీసం మనకు ఈ పంటలది పరిస్థితి ఇట్టుంది అని అంటే వరద వచ్చిన రోజన్నా ఆదుకున్నారా? కనీసం
తుఫాన్ వచ్చిన రోజన్నా కానీ కనీసం ఏదన్నా మనకి ఏమైనా ఇచ్చినారా? వరద వచ్చిన రోజున ప్రెసిడెంట్ గారు బస్ సెంటర్లోకి తీసుకెళ్ళండి. అది ప్రెసిడెంట్ అనే మన ప్రెసిడెంట్ రాజుగారు తీసుకెళ్లి మన ప్రెసిడెంట్ బళ్ళో పెట్టించి ఆయన భోజనం పెట్టించాడు. అది మనం పెట్టించింది కదా, ఆయన పెట్టించాడు. అదే మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఎవరు పెట్టించారు మాకైతే తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఉండే వాళ్ళందరూ తీసుకెళ్లి బళ్ళో పెట్టించి భోజన పాత్ర ప్రెసిడెంట్ గారు పెట్టించాడు. అదే మన రాజు పెట్టించింది. అంతే, అంతవరకు తెలియదు. అంతే, వాళ్ళేమి ఇచ్చింది లేదు, వాళ్ళేమో మాకు తెలియదండి. రకాలుగా ఇదే పరిస్థితి అన్న. రైతు ఫస్ట్ నుంచి కష్టపడి పెంచాం, పండించాం. లాస్ట్ స్టేజ్లో పై దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు. దీని ఖర్చు అంత అయింది, 35,000 నుంచి 40,000 అయింది. ఏరియా దొరక్క 28,000-1800 పెట్టి కట్ట కొన్నాం బ్లాక్లో. మన హయాంలో ఇట్లాంటిదే జరిగితే ఉచిత పంటల బీమా వచ్చి అన్న, మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు అసలు. మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న, నాకు 4 ఎకరాలు ఉంది. 18 ఏళ్ళు కడగబడినాయి నాకు. సంవత్సరానికి వచ్చి 72,000 పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయిందంట, కట్టుకొని అన్నారు. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాలని సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. ఏం చేయాలి? అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మిగతా బ్యాంకుల్లో కడతలేదు. మనం వచ్చే మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగల్ మోపే టైంలో డబ్బులు పడే పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. విత్తనాలు కొనుక్కునే టయానికి మనకి 5,000 వేసేవాళ్ళు సార్. అసలు మా పరిస్థితి మాత్రం అధోగతంగా ఉంది అయ్యా. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. మీరున్న 5 సంవత్సరాల్లో ధైర్యంగా డేరుగా వడ్డమ్ముకున్నాం మేము. అంతకుముందు వడ్డమ్మిన దాఖలా లేవు. మీరు వచ్చిన తర్వాతే మిల్లర్స్ రైతులు తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళి చిలకలపూడి ఎస్టేట్లు అమ్మా, తలడూరులో జగన్ గారు మిల్లు అమ్మా. అప్పటి నుంచే నేను నేర్చుకున్న వడ్డమ్మటం అంటే ఏంటనేది మీరు వచ్చిన తర్వాతే. ఇవాళ రైతు ఇప్పుడు అన్నం తిన్నాడంటే మీ అయ్యంలోనే తిన్నాడు అన్న. మీకోసం ఎదురు చూస్తున్నాం అన్న పొద్దు నుంచి. మాట్లాడతాం రా, 8,400 ఎంఎస్పీ ఉంటే అసలు 7,000 కూడా కొనలేదు సార్. ఎంఎస్పీ రేట్ కూడా మద్దతు ధర కూడా కొనలేదు. మద్దతు ధర కొనకపోతే ఇమీడియట్ గా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఓపెన్ చేసుకునే వాళ్ళం అండి. మన ప్రభుత్వం గవర్నమెంట్ ఓపెన్ చేసేదండి, అసలు కనీసం గవర్నమెంట్ కూడా ఓపెన్ చేయలేదండి. నిరుడు ధాన్యం అమ్మటానికి మిల్లర్స్ దగ్గర తీసుకెళ్తే 18% ఇదన్నారు. దాంట్లో మన 13% ఉంది అమ్ముకున్నాం అనుకో అవసరాల నిమిత్తం. 13లో తేమ 2, తాళ్ళు 2, ఇంకొక 2 పోతే మాకేం వచ్చినాయి సార్ చేతికి? పేరుకు మాత్రం 1750, చేతికి 450 కటింగ్. ఆకుమర్రు లాకుల ప్రాంతంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ 18 నెలల కాలంలో అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారంతా వివరించి చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టలేదు, దాంతో ఇన్సూరెన్స్ డబ్బులు మాకొచ్చే పరిస్థితి లేదంటూ కూడా రైతులు ఆయనకు చెప్పడం కనిపించింది. యూరియా బస్తాలు బ్లాక్లో కొన్నాం, 480 నుంచి 500 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. పోనీ పంట అయినా తీస్తున్నామా అంటే అది లేదు అని చెప్పి రైతులంతా కూడా చెప్తున్నారు. ఒక రైతుకైతే గత ప్రభుత్వ హయాంలో ఎకరాకు 18,000 రూపాయల పరిహారం పడింది. మొత్తం 4 ఎకరాలకు గాను 72,000 రూపాయల పరిహారం పడిందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. రామరాజుపేట, ఆకుమరులాకు ప్రాంతాల్లో రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. రైతులందరితో కలిసి మీడియాతో మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం కూడా రైతులు, చుట్టుపక్కల ప్రజలతో నిండిపోయింది. భారీగా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి వచ్చారు. తమను కనీసం పలకరించే నాదుడు కూడా లేకపోయారు. ఎన్యూమరేషన్ అధికారులు పొలాల్లోకి వచ్చి కనీసం పంట నష్టం ఏ స్థాయిలో జరిగింది, ఏమాత్రం డబ్బులు తమకు అందే అవకాశం ఉందనే వివరాలు కూడా చెప్పలేదు. రైతుల ఆవేదన మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రద్ధగా విన్నారు. గత ప్రభుత్వంలో ఏం చేశాం, ఇప్పుడు ఏం జరుగుతోందనేదంతా కూడా రైతులు వైఎస్ జగన్కు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి కాసేపట్లో రైతులందరితో కలిసి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడబోతున్నారు.